రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనాహాల్ మండలంలోని నేమకల్లు గ్రామంలో అక్రమ క్వారీలు, అక్రమ క్రషర్ల దందా విపరీతంగా సాగుతుందంటూ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ చిందనూరు నాగరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క టీడీపీ నాయకుడు ఈ అక్రమ వ్యాపారాన్ని ప్రారంభించారని వారు ఆరోపించారు. ప్రతి నెల కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మా ప్రభుత్వం ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరంటూ అక్రమ దందాదారులు బహిరంగంగానే మాట్లాడుతున్నారంటూ ప్రజల్లో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అధికారులు వాటిని అక్రమ దందాదారులకు చెప్తున్నారని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే దాడులకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు అక్రమ క్వారీలు నిర్వహించినందుకు 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు అపరాధ రుసుము విధించినప్పటికీ కోర్టు స్టే తీసుకుని తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో నియోజకవర్గ ముఖ్య నేత పూర్తి సహకారం అందిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు. నేమకల్లో జరుగుతున్న అక్రమ క్వారీలు, క్రషర్ దందాపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వర్తించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్కు సంబంధించిన నేమకల్లు గ్రామంలో భారీ స్థాయిలో అక్రమ కోరీలు నిర్వర్తిస్తా ఉన్నారు. ఏంటంటే ఎటువంటి పర్మిషన్స్ కూడా లేకోకున్నట్టు ఈరోజు వందలాది టిప్పర్లతో కొండల్ని పిండి చేసి ఈ విధంగా కొండల్ని పిండి చేసి అక్రమంగా అమ్ముకోవడం అనేది జరుగుతోంది. ఈయన కొన్ని చోట్ల కాంతారావు అనే వ్యక్తి, కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు నా తమ్ముడు అని కూడా చాలా చోట్ల చెప్పుకొని ఈ దందా అనేది నిర్వర్తిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ముఖ్య నాయకుడు అండదండలతోనే తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన వెంటనే ఈ దందాని అనేది కంటిన్యూ అనేది చేయడం జరుగుతోంది. గతంలో ఇతనికి దాదాపు 30 కోట్ల రూపాయలు ఫైన్ వేసినప్పటికీ గవర్నమెంట్కి ఆ ఫైన్ అమౌంట్ కూడా చెల్లించకపోగా ఆ కోరీని యథావిధిగా కొనసాగిస్తూ ఇప్పుడు మరొక క్రషర్ను కూడా కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఏ అధికారి కూడా కన్నెత్తి కూడా అటువైపు చూడటం లేదు. దీని వెనుక ఆంతర్యం ఏమిటి? కూటమి ప్రభుత్వం దీని వెనుక ఉందా, లేక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు దీని వెనుకలు ఉన్నారా? మరి అధికారులకు ఎంత ముడుపులు ముడుతా ఉన్నాయని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏ అధికారి కూడా ఈ అక్రమ కోరీలకు సంబంధించి మినిమం అక్కడ ఉన్న ఎంఆర్ఓ కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అక్కడ తీరా చూస్తే మెయిన్ రోడ్డు కూడా స్థలాలు కబ్జా చేస్తే ఆ కబ్జాలు చేసిన స్థలాన్ని కూడా ఖాళీ చేయించలేని దుస్థితిలో బొమ్మనాల్ ఎంఆర్ఓ గారు ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఈ కోరీ గురించి చెప్పాలంటే అనేకమైన అక్రమాలు ఈ కోరీలో జరుగుతూ ఉండేది. అనేకమైన అక్రమాలు ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ఏ అధికారి కూడా దీనిపైన స్పందించడం లేదు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి, లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని క్షుణ్ణంగా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాది. అయ్యా, ఈయన మీ బంధువు అని కూడా చెప్పుకుంటా ఉన్నాడంట, మీ బంధువా కాదా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ కూడా క్వశ్చన్ చేస్తా ఉంది. ఈరోజు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు పేరును బద్నాం చేసే విధంగా ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు తయారైతా ఉన్నారు. ఆయన అభివృద్ధి అని చెప్పేసి ముందుకు వస్తా ఉంటే మీరు అనవసరంగా ఆయన పేరుని మధ్యలోకి తీసుకొచ్చి దీన్ని ఆయన పేరును చెడగొడుతున్నారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు,
ఇలాంటి చర్యలు, ఇలాంటి వారిపైన మీరు వెంటనే చర్యలు అనేది తీసుకోవాలి. లేకపోతే సహజ సంపదకు చాలా ముప్పు ఉందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.